ప్రేమగల మా ప్రియపరులకు తండ్రి, జీవాధిపతి విశ్వాసికి ఉండవలసిన 4 శ్రేష్ఠ లక్షణాలను తమ్ముని ద్వారా మీరు బలపరిచి చెప్పించారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మా జీవితాలను నీ లేఖనంతో పరిశీలించుకుని మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మీ ఆత్మ నింపుదలను మాకిమ్మని, యోగ్యమైన రీతిలో బలలో పాల్పొంపులు పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా టైం 15 గంట ఉంది. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. మనం గలతీ పత్రిక 2:20 గత వారాన్ని చూసాం. గలతీ పత్రిక 2:20 చూసాం. ఆ 2:20లో పౌలు గారు ప్రభువుని గురించి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. నేటి విశ్వాస జీవితంలో ఉన్న లోపం ఏమిటంటే అప్పగించుకోలేకపోవడం. దేవునికి మనల్ని మనం ఆశాంతం అప్పగించుకోలేకపోవడం, విధేయత చూపించకపోవడం, సరెండర్ కాకపోవడం. కొన్ని విషయాలు అప్పగించుకుంటాం, కొన్ని విషయాలు అప్పగించుకోం. ఇది విశ్వాస జీవితంలో ఉన్న కొరత. అందుకని అనేక సార్లు మనం అపవాది బారిన పడతాం, అపవాదికి చిక్కుతాం. అపవాదికి చిక్కటానికి 2 కారణాలని నేను చెప్పి ముగిస్తాను. మొదటి కారణం మీరు చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలను మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఇక్కడ విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. అపవాది మీద జయం పొందడం అనేది విశ్వాసికి దేవుడిచ్చిన ఆధిక్యత. మర్చిపోద్దు. ఇక్కడ నేను మాట చెప్తాను. అదేమిటంటే, విశ్వాస జీవితంలో దీనత్వాన్ని కోల్పోయేటట్టు వాడు చేస్తాడు. హంబుల్నెస్ అనేది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, తిట్టుకోకండి. పెళ్ళైన తొలి దినాన్న మీరు అత్తగారింటికి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? పిల్లనిచ్చినందుకో, లేదు వారి పిల్లని చేసుకున్నందుకో, అది కాదు ఆ ఇంటికి కోడలుగా వచ్చినందుకో, మొట్టమొదటి దినాన్ని ఏముంటుంది మీలో? ఆ ఇల్లు చూసో, వారి మంచితనం చూసో, అన్నీ చూసి ఏమనిపిస్తుంది మీకు? నేను ఈ ఇంటికి తగను అంటే ఏముంది నీలో? అలాగే సహవాసానికి మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? ఎలా ఉన్నాం? అందరినీ గౌరవించేవాళ్ళం కదా.
అందరి మనకంటే శ్రేష్ఠులు అనే ఆలోచన ఉండేది. ఒకరికంటే ఒకరు గనులను ఎంచుకోమని చెప్పవలసిన దుస్థితికి మనం వాళ్ళు వచ్చాం. ఏం కోల్పోయాం? దీనత్వాన్ని కోల్పోయాం. ఈ దీనత్వాన్ని కోల్పోవడం అనేది వాడి నోటిలో మనం పడ్డానికి గల కారణం. నేను జరిగిన ఒక సంఘటన మీతో చెప్తాను. విక్టోరియా రాణి ఒక పేద విధవరాల ఇంటికి వెళ్ళింది. వెళ్ళి రాత్రిపూట ఆ ఇంటిలో ఒక 2 hours గడిపింది, వచ్చేసింది. మళ్ళా వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడికి వెళుతుండేది. ఒక రోజున ఆ పేద విధవరాలని అడిగారు. ఏమని అడిగారంటే, మీరు మీ ఇంటిలో అద్భుతమైన అతిథిని మీరు ఎవరని చెప్తారు? మీ ఇంటికి వచ్చిన అద్భుతమైన అతిథి ఎవరని చెప్తారు అని అంటే, ఆ పేద విధవరాలు చెప్పింది, రాణి విక్టోరియా అని. చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, చాలా పొరపాటు మాట్లాడావు నువ్వు, విక్టోరియా అంటావేంటి నువ్వు, ప్రభు అనాలి కదా అని. అప్పుడు ఆమె అంది, ఆమె ప్రభువును బట్టే కదా నా ఇంటికి వచ్చింది, ప్రభువును బట్టే కదా నా ఇంటికి వచ్చింది. ప్రభువు ఈ ఇంటికి అతిథి కాదమ్మా, ఈ ఇంటికి ఈయన అధిపతి, ఆయన ఇక్కడే ఉన్నాడు, వచ్చి వెళ్ళేది ఇవి కదా అని. చూడండి ఏం కనపడుతుందో మీకు 5వ వచనంలో. 5:5 చిన్నలారా పెద్దలకు ఇది కోల్పోతాం. ఎక్కడ పెద్దలకు లోబడడం కోల్పోతామో అక్కడ అపవాది నోట్లో పడతాం, సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు అప్పగించుకోవడం, విధేయత చూపించడం, సరెండర్ అవ్వడం, నేను అతి సామాన్యుణ్ణి అనే స్పృహను కోల్పోతామో అప్పుడు గర్జించు సింహము నోటన పడతాం, సందేహం లేదు. మొదటి మాట. ఇక రెండవ మాట చెప్తాను. మీరు యాకోబు పత్రిక దగ్గరికి రండి. 4వ అధ్యాయం 6-7 వచనాలు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోపడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి. పేతురు చెప్పాడు ఎదిరించండి అని, యాకోబు చెప్తున్నాడు ఎదిరించండి అని. ఎదిరించడం దగ్గర పేతురు చెప్పిన దీనత్వం అయితే, యాకోబు చెప్తున్న మాట గర్విష్టి కాకుండా ఉండడం. ఊరకనే అహంకారం అయిపోతాం, దానికి పెద్ద టైం ఏం అక్కర్లా. దీనత్వాన్ని నేర్చుకోలేం, అహంకారం అనాలోచితంగా వచ్చేరిపోతుంది. నేను అయిపోయా, వాడి చేతికి చిక్కేశా. జాగ్రత్త. శోధన వద్ద, శ్రమ వద్ద, ఈ రెండు. శ్రమల వద్ద, శోధన వద్ద అపవాది నోట పడకుండా ఉండడానికి రెండు. ఒకటి, దీనత్వాన్ని కోల్పోవద్దు. రెండవది, అహంకారానికి చోటు ఇవ్వద్దు. ఆఖరి మాట చెప్తాను, 5 నిమిషాల టైం ఉంది. దేవుడు యాకోబును తుంటి మీద ఎందుకు కొట్టాడు? దేవుడు యాకోబును తుంటి మీద ఎందుకు కొట్టాడు? దేహంలో అత్యంత బలమైనది ఏది? అదే. అది విరిగితే ఏమవుతుంది? అన్నని ప్రసన్నం చేసుకోవడానికి ముందుగా పంపించాడుగా, చాలా పంపించాడు, ఒంటెలను పంపించాడు, అన్ని పంపించాడు. అంతేకాకుండా వీళ్ళని కాపాడుకోవడానికి దాసీలను, దాసి పిల్లల్ని, లేయా పిల్లల్ని, రాహేలు అప్పటికి బెన్యామీను కడుపులోనే ఉన్నాడు,
వెనుక ఆఖరిగా యోసేపుని అట్టుపెట్టాడు. ప్లాన్ అంతా రెడీ చేసుకుని ప్రయాణం చేస్తున్నాడు కదా. కానీ దేవుడు ఆ రాత్రి ఏం చేశాడు? కొట్టాడు. విరిగిపోయింది, బలమైంది, విరిగింది. ఇప్పుడు సాష్టాంగపడి లేచే ప్రతిసారి అన్న గుండెలు గుబేలన్నాయి. ఏంటి వీడు ఇట్టయిపోయాడు నా తమ్ముడు కదూ. దేవుడు కొడతాడు. విధేయులం అవుదాం, దీనత్వాన్ని సంపాదించుకుందాం, మరణం వరకు దీనులుగా ఉందాం. ఇది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన సారూప్యతలకు రావడం సాధ్యం కాదు. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మన రూపంలోనికి ఆయన రావడం ఏంటి? ఆయన సామాన్య మనిషిగా తను అప్పగించుకోవడం ఏంటి? ఊహించండి. ఆయన చెంప మీద కొడితే నేను కాని మాట్లాడితే మీరు కొట్టవచ్చు కదా అని అడుగుతాడు ఆయన. ఎవరైనా నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడిని, ఆయనలో నేను అని చెప్పగలిగిన వాడు ఆయన ఒక్కడే. కానీ ఎన్నడూ ఆయన మాటల్లో అహంకారం కనిపించదు. దీనుడు ఆయన. కానీ మనలో కనిపించేది, మన ప్రవర్తనలో కనిపించేది ఏమిటి అంటే అహంకారం, దీనత్వాన్ని కోల్పోవడం. ఈ రెండు కారణాలను బట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ విక్టోరియస్ లైఫ్. మనం ఆయన రూపంలోకి రాకపోవడానికి కారణాలు ఇవి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. బైబిల్ దగ్గర. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృప చూపించి సాయపడి కొన్ని మాటలు చెప్పడానికి కనికరం చూపించారు. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. యోగ్యమైన రీతిలో రొట్టెలో ద్రాక్షరసంలో పాలుందే కృపనిమ్మని వింటున్న మా ప్రియులందరి అంతరంగాలను ఆదరించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.